హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఇవాళ ఈవెంట్ని స్టార్ట్ చేసేస్తూ ఉన్నాము. అసలు ఇవాళ చాలా చాలా ఒక బ్యూటిఫుల్ వైబ్ అయితే క్రియేట్ అయింది. చాలా ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఆఫ్ యాక్టర్స్ని మనం మరికొద్దిసేపట్లో స్క్రీన్ పైన చూడబోతున్నాము, స్టేజ్ పైన చూడబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ అందరిలోనూ కనిపిస్తూ ఉంది. నిజంగా కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన కాంబినేషన్స్ కానీ, అందులో మనకు కనిపించబోతున్నటువంటి కంటెంట్ కానీ తెలుసుకుంటున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఎక్సైట్మెంట్ని సుందరకాండ ఆల్రెడీ ఆ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో అక్కడి నుంచి ఇప్పుడు మనం చూడబోతున్న యాక్టర్స్ వరకు బోల్డ్ అన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట ఆ ఎక్సైట్మెంట్కి. సో ఈరోజు సుందరకాండ టీజర్ని మనం మరికొద్దిసేపట్లో స్క్రీన్ పైన చూడబోతున్నాము. సో టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ హార్టీ వెల్కమ్. సో ఏమిటి ఇప్పుడు ఇంత సైలెంట్గానే ఉంటుందా ఈవెంట్? హౌస్ఫుల్ అయింది. కాస్త ఒక్కసారి సౌండ్ చేస్తే బాగుంటుంది. హాయ్, ఇవే వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి అస్సలు రాలేదు సౌండ్. హాయ్, సూపర్. ఓకే, సో ముందుగా నాకు అక్కడ నుంచి విజన్ కనిపించట్లేదు, బట్ స్టిల్ నారా రోహిత్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. నరేష్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ శ్రీదేవి మ్యామ్, వాసుకి గారు, హాయ్ హాయ్, అందరికీ హార్టీ వెల్కమ్. సో ఎస్, సుందరకాండ సినిమా గ్లిమ్స్ చూసిన వాళ్ళందరికీ నాకు తెలిసి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ కలిగి ఉంటుంది. ఎందుకంటే నారా రోహిత్ గారు ఏ సినిమా చేసినా అందులో డెఫినెట్గా మనందరికీ నచ్చే మంచి కంటెంట్ ఉంటుంది అనే గ్యారంటీ, ప్రామిస్, నమ్మకం అన్నీ ఆయన క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. మనకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ నారా రోహిత్ గారు ఇన్ లవ్ స్టోరీస్, ఇన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇన్ రామ్ కామ్స్ హిట్స్ డిఫరెంట్లీ అని చెప్పాలి. ఆయన ఆ జాన్రాలో ఎప్పుడు కనిపించినా సరే మనం ఆయన్ని ఓన్ చేసేసుకున్నాము, సూపర్ డూపర్ సక్సెస్లు ఇచ్చేసాము. అలాంటి నారా రోహిత్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, బ్యూటిఫుల్, ప్లెజెంట్ మూవీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, రామ్ కామ్గా సుందరకాండని మన ముందుకు తీసుకొస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇది మనందరికీ కూడా ఒక స్పెషల్ ఫిలిం అని చెప్పాలి. సో ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే డెఫినెట్గా టీజర్ చూస్తే మనకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాము. ప్రేమ కథలు మనకి తెలుగు సినిమా చరిత్రలో, ఇన్ఫ్యాక్ట్ సినిమా చరిత్రలో ఎన్నో చూస్తూనే వచ్చాము. కానీ ఏ రెండు ప్రేమ కథలు ఒకలా ఉండవు అంటూ సిద్ధార్థ మన ముందుకు వచ్చారు తన ప్రేమ కథని చెప్పడానికి. సో ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రేమ కథ అనేది ఇప్పుడు మరికొద్దిసేపట్లో టీజర్ చూసేద్దాము. సో అక్కడ మా వాళ్ళు మైక్తో రెడీగా ఉన్నట్టయితే ఐ రిక్వెస్ట్ నారా రోహిత్ గారు అండ్ నరేష్ గారు ఇద్దరు కలిసి టీజర్ లాంచ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 3, 2, 1. Sundarakanda teaser launch. Super, thank you so much sir. Yes, teaser please. సిద్ధార్థ్ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు, అడగండి. మీ వాడి నక్షత్రం ఏంటి? అది మూల నక్షత్రం. మ్యాక్సిమం 5 నిమిషాల నుంచి హ్యాపీగా ఉండలేదు. మీ వాడి వయసు చుట్టుకున్నట్టు వేసుకునేంత వేసుకోలేక చచ్చిపోతుంది. మీ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందా? మా వాడిలో ప్రాబ్లం ఏం లేదండి, మా వాడితోనే ప్రాబ్లం. నాకు ఒక 5 క్వాలిటీస్ కావాలి. వీటికి 1, 2 కాదు, 5 కావాలి. నీకు కావాల్సిన క్వాలిటీస్ తో ఎక్కడ అమ్మాయి దొరకదు. క్వాలిటీస్ జస్ట్ 5 సార్ మైకుండాలి కోరా అబ్బే అదపదమ్మ అది జనాలు మొత్తం గోల ఉంటే ఉంటుంది నా కోసం ఏదో రోజు కనబడదా. ఏడు పెళ్లి కాలేదంటే పోనీలే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి జన్మలో పెళ్లి కాలేదు. ఊరిన అమ్మాయి ఉండదు అన్న వెయిటింగ్ పట్టు వదలకుండా ఎన్నాళ్ళిగా ముందున్నా నా స్టోరీ నాది సుందరకాండ. నాకు ఈ కట్నం అవన్నీ నచ్చదు. నీ కట్నం స్టోరీ నాది సుందరకాండ. వన్స్ మోర్ ఇంకొకసారి చూద్దామా? ఎస్,
టీజర్ ఇంకొకసారి ప్లే చేయండి. సిద్ధార్థ్ గురించి ఏవో డౌట్స్ ఉన్నాయన్నారు, అడగండి. మీ వాడి నక్షత్రం ఏంటి? అది మూల నక్షత్రం. మ్యాక్సిమం 5 నిమిషాల నుంచి హ్యాపీగా ఉంటుంది. మీ వాడి వయసు? చుట్టూ రంగేసుకునే ఉంటా. వేసుకోలేక చచ్చిపోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉందా? మా వాళ్ళు ప్రాబ్లం ఏం లేదండి, మా వాడితోనే ప్రాబ్లం. నాకు ఒక 5 క్వాలిటీస్ కావాలి. వీడికి 1, 2 కాదు, 5 కావాలి. నీకు కావాల్సిన క్వాలిటీస్తో ఎక్కడ అమ్మాయి దొరకదు. క్వాలిటీస్ జస్ట్ 5 సార్ అమ్మాయికుండాలని కోరా కోరా అబ్బిబ్బే అదవ్వదమ్మా అని జనాలు మొత్తం గోల గోల ఉంటే ఉంటుంది నా కోసం ఏదో రోజు కనబడదా. వీడికి నేడు పెళ్లి కాలేదంటే పోనీనే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి జన్మలో పెళ్లి కావాలంటే